ఇప్పుడు మనం చివరి లక్షణాన్ని చూసి ముగించుకుంటాం. మనం ఒకసారి మరలా తిరిగి మార్కు 1వ అధ్యాయం 15వ వచనానికి వెళ్దాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇప్పుడు ఇక్కడ 2 ఆజ్ఞలను చూడండి. అవేంటంటే మారు మనసు పొందడం, సువార్తను నమ్మడం. ఈ 2 గ్రీకు భాషలో ప్రస్తుత కాలానికి సంబంధించినవి. అందువల్ల అవి నిరంతరం కొనసాగించబడే చర్యలను సూచిస్తాయి. యునైటెడ్ స్టేట్స్లో ఇది సర్వసాధారణం. నేను సాక్ష్యము, సువార్త ప్రకటిద్దామని వీధులలోకి వెళ్ళాను. ఒక వ్యక్తి తాగి పబ్బు నుంచి బయటకి వచ్చి నా దగ్గరికి వస్తున్నాడు. మరియు అతడు శాపాలు పెడుతూ అన్ని రకాలైన బూతులు, నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు. అయితే నేను అతనికి కరపత్రం ఇచ్చి, సార్ మీతో సువార్త గురించి మాట్లాడొచ్చా అని అడిగాను. అయితే అతను నాతో ఈ విధంగా చెప్పాడు, ఓ నా గురించి ఏం చింతపడకు, నేను అది ఎప్పుడో చేశాను. నేను పశ్చాత్తాపం, మారు మనసు చాలా కాలం క్రిందట నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడే పొందాను, మరియు నేను యేసును నమ్మాను అని. మీరు చూసారా, అతను రక్షణను డాక్టర్ ఇచ్చే వ్యాక్సిన్ లాగా చూస్తున్నాడు. అతడు అనుకుంటున్నాడు అతను రక్షించబడ్డాడు అని. ఎందుకంటే అతని జీవితంలో ఒక్కసారి పశ్చాత్తాపం లేదా మారు మనసు పొందేశాను కదా అని. కానీ మనకు యేసు ఇంకొకటి చెప్తున్నాడు. నాకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను క్రైస్తవుడిగా మారాను. నా 21 ఏట నేను నిజంగా మారు మనసు, పశ్చాత్తాపం చెందానా అని చెప్పడానికి రుజువు ఏంటంటే, నేను ఈ రోజు వరకు మారు మనసు, పశ్చాత్తాపం చెందుతూనే ఉన్నానా అన్నదే. నాకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నిజంగా విశ్వసించాను, నమ్మాను అనడానికి రుజువు ఏంటంటే, నేను ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నమ్ముతూనే ఉన్నానా అన్నదే. అది ఏంటంటే కొనసాగుతూ ఉండేది. కొనసాగుతూ ఉండడం మాత్రమే కాదు గాని అది ఏంటంటే ఎదుగుతూ ఉండేది కూడా. నాకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మారు మనసు పొందాను. కానీ ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత నా మారు మనసు ఇంకా లోతుగా మారింది. నేను క్రైస్తవుడిగా మారిన కొత్తలో నేను వీధులలో ప్రకటించడం ప్రారంభించాను. నేను అనుకున్నాను నేను 2వ బాప్తిసమిచ్చు యోహాను అని. నేను చాలా మంటగలిగి ఉన్నాను, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను. కానీ అలా కాదు. నాకు మెల్లగా తెలిసింది నేను చాలా గుడ్డివాడిగా ఉన్నాను. నేను పాపాన్ని చూసే విధానం మారింది. నా జీవితంలో నేనిప్పుడు చూస్తున్నట్టుగా ఏ పాపాన్ని అప్పుడు చూడలేదు. మీరు చూసారా, మనం పశ్చాత్తాపం లేదా మారు మనసులో ఎదుగుతాం, మనం విశ్వాసంలోనూ ఎదుగుతాం. నిజానికి మీరు బైబిల్ని ఉపయోగించి, బైబిల్లో ఉన్న సత్యాలను ఉపయోగించి ఒకరిని తప్పుడు మార్గంలో కూడా నడిపించొచ్చు. ఉదాహరణకి ఇలా అనుకుందాం, మీరు నన్ను నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి అని ప్రశ్న అడిగితే, అప్పుడు నేను లేఖనాలలోకి వెళ్ళి ప్రతి పశ్చాత్తాపం యొక్క లక్షణాలను బయటకు తీసి ఆ లక్షణాలన్నిటినీ మీకు పూర్తి రూపంలో చూపిస్తే, మీరు నడుచుకుంటూ వెళ్ళి నేను నశించిపోయాను అనుకుంటారు. ఎందుకంటే నా పశ్చాత్తాపం అలా లేదే అని. ఆఖరికి చాలా పరిపక్వత కలిగిన క్రైస్తవుల పశ్చాత్తాపం లేదా మారుమనసు కూడా అలా పరిపూర్ణంగా ఉండదు. మీకు మీరు అడగవలసిన ప్రశ్న ఇదే, ఈ పశ్చాత్తాపం లేదా మారుమనసు యొక్క లక్షణాలు వాస్తవంగా నా జీవితంలో ఎదుగుతున్నాయా? నేను ఈ విషయాలను చూస్తున్నానా? అవి పరిపూర్ణ రూపంలో లేకపోవచ్చు గాని అవి వాస్తవంగా ఉన్నాయా? మనకు ఎలా తెలుస్తుంది మనం నిజంగా మారుమనసు పొందామా అని? మనకు ఎలా తెలుస్తుంది మనం క్షమించబడ్డామా అని? బయట వీటి విషయమై చాలా విచిత్రమైన బోధనలు ఉన్నాయి, మరియు అవి చాలా భయంకరమైనవి. నాకు ఎలా తెలుస్తుంది నేను నిజంగా మారుమనసు పొందానా అని? మంచిది. ఎలా అంటే నేను ఈ లక్షణాలను చూస్తాను మరియు చూసి ఇవి నా జీవితంలో వాస్తవంగా ఎదుగుతున్నాయా అని. ప్రతి సమయంలో కాదు, పరిపూర్ణంగా కాదు. నేను నా పాపానికి గుడ్డివాడిగా ఉండొచ్చు, నేను కఠినంగా ఉండొచ్చు. కానీ నేను వెనుకకు తిరిగి నా జీవితాన్ని చూసినప్పుడు, నేను మొట్టమొదటిసారి క్రీస్తును అంగీకరించిన క్షణం నుండి ఇప్పటిదాకా నేను ఈ విషయాలలో ఎదుగుతున్నానా అని నన్ను నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇలా చెప్పుకుందాం ఏంటంటే, నేను కోపపడి పాపం చేశాను. దేవుని ఆత్మ చూపిస్తుంది నేను కోపపడి పాపం చేశాను అని. కాబట్టి నేను నా గదిలోనికి వెళ్ళి మోకాళ్ళుని నన్ను నేను క్షమించమని ప్రభువుని అడిగాను. నాకెలా తెలుస్తుంది ఆయన నన్ను క్షమించాడు అని? దేవదూత వచ్చి చెప్పేదాకా నేను అక్కడే ఉండాలా?
లేదా గాబ్రియేలు వచ్చి నా చెవిలో చెప్పేదాకా నేను అక్కడే ఉండాలా? లేదా ఏదైనా భావోద్రేగం గురించి వెయిట్ చేయాలా? లేదు, నేను లేఖనాలను చూస్తాను. నేను దేవుడి వాగ్దానాలపై నమ్మకం ఉంచాను. నేను నన్ను ఈ ప్రశ్నలు అడుగుతాను. నేను చేసిన దాన్ని బట్టి నా హృదయం విరిగిపోయిందా? నేను యథార్థంగా బాధపడుతున్నానా? అవును, పడుతున్నాను. నేను ఇది దేవుని దగ్గర నిజంగా ఒప్పుకున్నానా? అవును, నేను అలా చేశాను. ఇప్పుడు ఏదో స్వరాన్ని నమ్మే బదులు నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను. 1 యోహాను, ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు, మన పాపాలన్నిటినీ క్షమించడానికి. పాత నిబంధనలో ఉన్న అన్ని వాగ్దానాలు, దావీదు కీర్తనలు. మీకు తెలుసా, నేను నా పాపాలను ఒప్పేసుకున్నాను మరియు ప్రభువు నన్ను క్షమించారు. ఒకవేళ నా పాపాన్ని బట్టి నా హృదయం విరగ్గొట్టబడితే నాకు తెలుసు, నలిగిన హృదయమును ప్రభు అలక్ష్యము చేయడని. కాబట్టి నేను ఆయన వాగ్దానాలను నమ్ముతాను. ఇప్పుడు మీతో ఒకటి పంచుకుంటాను. భావోద్రేగాలు చాలా మంచివి మరియు ప్రభు మనకు అద్భుతమైన సూపర్ న్యాచురల్గా శాంతిని ఇవ్వగలడు మరియు ఆ విషయాలు అద్భుతమైనవి. కానీ నేను భావోద్రేగాలను నమ్మలేను. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను. విశ్వాసం ద్వారా నడుస్తాను. అవును, నా హృదయం విరగ్గొట్టబడింది. నా పాపాన్ని ఒప్పుకున్నాను. నేను నుంచున్నాను. అయితే సాతాను ఇలా అంటాడు, నీకెలా తెలుసు నువ్వు క్షమించబడ్డావని? నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అంటే, మిగతా విషయాలన్నీ నాకు ఎలా తెలిసాయో అలానే, లేఖనాల ద్వారా. లేఖనాలు చెప్పేది అదే. ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీరు చూసారా, ఏదో అద్భుతమైనది నీ జీవితంలో జరిగిందా? నువ్వు స్వరం విన్నావా? లేదు. అయితే నీకెలా తెలుసు దేవుని వాగ్దానాలు సత్యమని? చాలామంది అనుకుంటారు వారు చాలా ఆత్మపరులు అని. ఎందుకంటే వారు స్వరం విన్నామని, వెలుగును, దర్శనాలను చూశామని, ఇంకా ప్రతీదీ. కానీ లేఖనాలు ఎప్పుడూ అలాంటి దాన్ని ప్రశంసించలేదు. ప్రశంసించింది ఎవరినంటే, చూడకపోయినా కానీ, వినకపోయినా కానీ, ఎవరైతే విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాలను బట్టి మాత్రమే నడిచారో. అయితే మరలా దేవుడు అద్భుత కార్యములు చేయగలడు, సూపర్ న్యాచురల్ కార్యాలు చేయగలడు. ఒకానొక సమయంలో నా పాపాన్ని బట్టి పశ్చాత్తాపం చెందినా కూడా నేను ఇంకా ఖండించబడుతున్నట్లే భావించేవాడిని. అయితే దేవుడు నాకు సహాయం చేశాడు. ఆయన నాకు సమాధానాన్ని ఇచ్చాడు. నేను ఒక మందిరానికి వెళ్ళాను. అయితే అక్కడ ప్రసంగిస్తున్న ప్రసంగికుడు నేను దేనిని బట్టి వ్యవహరిస్తున్నానో అచ్చం అదే మాట్లాడాడు. అలాంటి విషయాలు జరిగితే అవి అద్భుతాలు. కానీ మనం అలాంటి వాటిపైన నమ్మకం ఉంచలేం. మన నమ్మకం లేఖనాలలో ఉంది.